ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తక రచయిత ఎవరు? శశి థరూర్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని శశి థరూర్ రచించారు. కుల వివక్ష మరియు సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పనిచేసిన శ్రీ నారాయణ గురు జీవితం మరియు బోధనలను ఇది హైలైట్ చేస్తుంది. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం టైడల్ ఫ్లడ్డింగ్ని రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? కేరళ. భారతదేశంలో తొలిసారిగా కేరళ ప్రభుత్వం టైడల్ వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఈ టైడల్ వరదలు, దీనిని సన్నీ డే వరదలు, కింగ్ టైడ్ వరదలు లేదా న్యూసెన్స్ వరదలు అని కూడా పిలుస్తారు. బలమైన గాలులు, ఆఫ్షోర్ తుఫానులు మరియు పౌర్ణమి లేదా అమావాస్య చక్రాల ప్రభావంతో అధిక ఆటుపోట్ల కారణంగా ఇది సంభవిస్తుంది. ఈ తుఫాన్ల మాదిరిగా కాకుండా ఇది రోజుకు 2 సార్లు సంభవిస్తుంది మరియు పౌర్ణమి లేదా అమావాస్యల సమయంలో తీవ్రంగా మారుతుంది. ఏ దేశంలోని ఎడారుల్లో చెరక్స్ స్పాసినోవ్ అనే కోల్పోయిన నగరం కనుగొనబడింది? ఇరాక్. ఇరాక్ ఎడారుల్లో కోల్పోయిన చెరక్స్ స్పాసినోవ్ నగరం కనుగొనబడింది. ఇది ఇరాక్ ఇరాన్ సరిహద్దుకు సమీపంలో టైగ్రిస్ మరియు చోస్పెస్ నదుల సంగమ ప్రదేశంలో ఉన్న ఒక పురాతన ఓడరేవు నగరం. దీనిని హెలెనిస్టిక్ కాలంలో సాధారణ యుగానికి ముందు 324లో స్థాపించారు. మొదట అలెగ్జాండర్ ది గ్రేట్ చేత, దాని తర్వాత హిస్పాసిన్స్ దీనిని పునర్నిర్మించి చెరక్స్ రాజధానిగా చెరసీన్ రాజ్యాన్ని స్థాపించారు. దీని వ్యూహాత్మక స్థానం పర్షియన్ గల్ఫ్ ద్వారా మెసొపొటేమియా మరియు భారతదేశం మధ్య ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. ససానియన్ సామ్రాజ్యం పెరుగుదలతో దీని యొక్క ప్రాముఖ్యత తగ్గింది. భారతదేశంలో మొట్టమొదటి చాదర్ మహోత్సవానికి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? జైసల్మేర్, రాజస్థాన్. భారతదేశంలో జైన సమాజానికి చెందిన మొట్టమొదటి చాదర్ మహోత్సవం 2026 మార్చి 6 నుంచి 8 వరకు రాజస్థాన్లోని జైసల్మేర్లో జరుగుతుంది. ఈ ఉత్సవం జైన ఆలయ గ్రంథాలయంలో ఉంచబడిన 872 ఏళ్ల దాదా శ్రీ జిందత్ సూరి మహారాజ్ వస్త్రాలను సత్కరిస్తుంది. 1945 నుంచి భద్రపరిచిన ఈ వస్త్రాలు దహన సంస్కారాలు మరియు అంటువ్యాధి సమయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయని నమ్ముతారు. భారతదేశంలో యువెల్ పిన్ అనగా భూ ఆధారిత వ్యవస్థను అమలు చేసిన 29వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. ఢిల్లీ భూ ఆధార్ అని కూడా పిలువబడే యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనగా యుఎల్ పిన్ను అమలు చేసిన 29వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. భూ యాజమాన్య రికార్డులను స్పష్టంగా నిర్ధారించడం మరియు భూ వివాదాలను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఈ యుఎల్ పిన్ను 2021లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద ప్రారంభించబడింది. ఈ డిఐఎల్ ఆర్ఎంపి అనగా కేంద్ర ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం డ్రోన్ సర్వేలు మరియు హై రెజల్యూషన్ ఇమేజింగ్ ఉపయోగించి కొత్త డిజిటల్ ల్యాండ్ మ్యాప్లను ఇది చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? రావి నదిపై, పంజాబ్లో. షాపూర్ కండి ఆనకట్టను పూర్తి చేయడం ద్వారా రావి నది మిగులు జలాలను పాకిస్తాన్లోకి ప్రవహించకుండా ఆపాలని భారతదేశం యోచిస్తున్నది. షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టు పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోని రావి నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది ఇప్పటికే నదీ నీటిని నిల్వ చేసే
రంజిత్ సాగర్ ఆనకట్ట దిగువన నిర్మించబడింది. ఈ ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఖర్చులో 80% పంజాబ్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా కేంద్ర ప్రభుత్వం 20% నిధులను సమకూరుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ గిరిజన సంఘం తమ్లాడు పండుగను జరుపుకుంటుంది? మిస్మి. తవరాన్లోని తమ్లాడు పండుగను దిగారు మిస్మి అని కూడా పిలుస్తారు మరియు కమానును మిజో మిస్మి కమ్యూనిటీ అని కూడా పిలుస్తారు. దీనిని అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. ఈ పండుగ మంచి ఆరోగ్యం, మంచి పంట మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం ప్రకృతిని ఆరాధిస్తుంది. ఇది మిస్మి కమ్యూనిటీ యొక్క విశ్వాసం, పర్యావరణం మరియు సాంప్రదాయ విలువల పట్ల లోతైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం. ఇరాన్, రష్యా మరియు చైనా నావికా దళాలు హార్ముజ్ జలసంధి సమీపంలో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ హార్ముజ్ జలసంధి ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం, ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్లోని ముసందం మధ్య ఇరుకైన జలమార్గం. ఒమన్ గల్ఫ్ తూర్పున మరియు పర్షియన్ గల్ఫ్ పశ్చిమాన ఉంది. చమురు సంపన్నమైన పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా సముద్రంతో కలిపే ఏకైక సముద్ర మార్గం ఇది. ఇరాన్ ఉత్తర తీరంలో మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దక్షిణ తీరంలో ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన విక్టోరియా సరస్సు ఏ ఖండంలోని అతిపెద్ద సరస్సు? ఆఫ్రికా. ప్రధానంగా ఆల్గల్ బ్లూమ్స్ వల్ల కలిగే తీవ్రమైన పర్యావరణ నష్టం కారణంగా విక్టోరియా సరస్సు నీరు ఆకుపచ్చగా మారింది. ఈ విక్టోరియా సరస్సు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు. ఇది ప్రధానంగా టాంజానియా మరియు ఉగాండాలో ఉంది మరియు కెన్యా సరిహద్దులో కూడా ఉంది. దీనిని కెన్యాలో విక్టోరియా న్యాంజా, ఉగాండాలో నలుబాలే మరియు టాంజానియాలో ఉకిరేవో అని కూడా పిలుస్తారు. దీనిని భూమధ్య రేఖ దాటుతుంది. ఇది ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా ఇండియా కనెక్ట్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రకటించింది? గూగుల్. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా ఇండియా కనెక్ట్ ఇనిషియేటివ్ను ప్రకటించారు. ఈ చొరవ భారతదేశంలో గూగుల్ యొక్క 5 సంవత్సరాల $1 బిలియన్ పెట్టుబడిలో భాగమైన ఒక ప్రధాన సహకార డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇందులో బహుళ అంతర్జాతీయ సబ్సీ కేబుల నిర్మాణం మరియు భారతదేశం యొక్క తూర్పు తీరంలో కొత్త సబ్సీ కేబుల్ ల్యాండింగ్ గేట్వే అభివృద్ధి చేస్తున్నారు. ఆఫ్రికన్ యూనియన్ అనగా ఏయూ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? ఇథియోపియా. ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 అసెంబ్లీ యొక్క 39వ సాధారణ సెషన్ ఇథియోపియాలోని అడిస్ అబాబాలోని ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం ఫిబ్రవరి 14 నుంచి 15 తేదీల్లో జరిగింది. సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్య వ్యవస్థల స్థిరమైన లభ్యతను నిర్ధారించడంపై దృష్టి సారించింది. ఈ అసెంబ్లీ దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలతో కూడిన అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ. భారతదేశంలోని ఏ ప్రాంతంలో లెపిడోకాంపా సిక్కిమెన్సిస్ అనే కొత్త డిప్లూరా జాతి కనుగొనబడింది? తూర్పు హిమాలయాలు. తూర్పు హిమాలయాల్లో లెపిడోకాంపా సిక్కిమెన్సిస్ అనే కొత్త డిప్లూరా జాతిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జాతి సిక్కింలోని రావణ్గ్లాలో కనుగొనబడింది. ఈ డిప్లూరా చిన్నవి, రెక్కలు లేనివి, నేలపై నివసించే ఆర్థ్రోపోడ్లు. ఈ అధ్యయనం భారతీయ లెపిడోకాంపా జాతికి ప్రపంచవ్యాప్తంగా మొదటి DNA బార్కోడ్ డేటాను అందిస్తుంది. ఫిబ్రవరి 2026లో
లోక్ సేవ భవన్లో ప్రావిన్షియలైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనగా పిఎంఎస్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ లోక్ సేవ భవన్లో ప్రావిన్షియలైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను ప్రారంభించారు. 2025లో సవరించిన అస్సాం విద్యా చట్టం 2017 ప్రకారం ఈ పోర్టల్ వెంచర్ పాఠశాలలు, కళాశాలలు మరియు వాటి సిబ్బంది దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుంది. ఇది పారదర్శకతను నిర్ధారించడానికి మరియు ప్రావిన్షియలైజేషన్లో అవకతవకలను తొలగించడానికి కేంద్రీకృత డేటాబేస్ను సృష్టిస్తుంది. ఇది లోయర్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, మిడిల్ ఇంగ్లీష్, హై స్కూల్స్, హయ్యర్ సెకండరీ స్కూల్స్ మరియు డిగ్రీ కాలేజీలను కవర్ చేస్తుంది. రాజాజీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. భారత సుప్రీంకోర్టు రాజాజీ జాతీయ ఉద్యానవనం గుండా రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చింది. దానిపై ఎటువంటి వాణిజ్య వాహనాలు తిరగకూడదనే షరతుతో అనుమతించింది. ఇది ఉత్తరాఖండ్లోని శివాలిక్ శ్రేణులు మరియు ఇండోగంగా మైదానాల మధ్య ఉంది. ఇది రాజాజీ, మోతిచూర్ మరియు చిల్లా వన్యప్రాణుల అభయారణ్యాలను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. దీనికి రాజాజీ అని పిలువబడే స్వాతంత్ర సమరయోధుడు సి రాజగోపాలాచారి పేరు పెట్టారు. ఆల్పియస్ మధుసూదనై అనే కొత్త పిస్టల్ రొయ్యల జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? కేరళ. కేరళలోని కొచ్చి బ్యాక్ వాటర్స్లో ఆల్పియస్ మధుసూదనై అనే కొత్త పిస్టల్ రొయ్యల జాతిని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పిస్టల్ రొయ్యలు వాటి గోలతో బిగ్గరగా స్నాపింగ్ శబ్దం చేస్తాయి కాబట్టి దీనిని స్నాపింగ్ రొయ్యలు అని కూడా పిలుస్తారు. ఇది ఆల్ఫిడే కుటుంబానికి చెందినది. ఈ ప్రాంతంలోని నదీ ముఖద్వారం నుంచి నమోదైన మొదటి ఆల్ఫిడ్ రొయ్యల జాతి ఇది. ఇది నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు మొత్తం తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి మద్దతిస్తుంది.